హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ చేసేయండి. మీ టైం తీసుకొని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కామెంట్స్లో అడుగుతారు ఇట్లాంటి వీడియోస్ కావాలని, నేను ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మీరు అడిగిన వీడియో ఫస్ట్ నేను అడిగారు కదా ఐకియా వీడియో, నేను సర్క్యులర్ హబ్ గురించి డీటెయిల్గా వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అడిగిన వాళ్ళు చూసారా లేదా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కింద. అలాగే ఇంకొకళ్ళు మెసేజ్ పెట్టారండి, హోమ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ చేయమని. ఇది మాది రెంట్ హౌస్ అండి, నేను అందుకని ఫ్రిడ్జ్ టూర్ అయితే ట్రై చేస్తాను చేయడానికి. హోమ్ టూర్ నేను ఈ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు చేస్తాను, కొత్త ఇల్లు తీసుకున్నాము. దానికోసమే నా ప్రిపరేషన్స్ అన్నీ, గ్లాస్ ఐటమ్స్ అవన్నీ అప్పటికి తీసుకుంటున్నాను అనమాట. నేను కంపల్సరీ హోమ్ టూర్ కూడా చేస్తానండి, కొంచెం టైం పడుతుంది. ఫుల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి రెడీగా, అప్లోడ్ చేసినవి చాలా ఉన్నాయి. అవన్నీ అయినాక చేస్తాను, కన్ఫామ్గా చేస్తాను. ఇది అడిగిన వాళ్ళకి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఆనియన్స్ అయిపోయినాయి, ఆనియన్స్ కూడా తెప్పించుకున్నాను. ఈరోజు సంత ఉంటుందండి మాకు సాటర్డే, ఇంకా అక్కడ తీసుకొస్తారనమాట ఆనియన్స్. వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే అవి కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఏం అవసరం లేదు, అందుకని కావాల్సిన వరకు చెప్పాను. పొటాటోస్ కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి. ఎగ్స్ ట్రేలో పొటాటోస్ పెడతాను, నేను ఎగ్స్ బయట పెడతాను కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో పొటాటోస్ అయితే పెట్టుకుంటాను. ఇంకా కీరా, బీట్రూట్ నేను చపాతీ చేస్తాను కంపల్సరీ. కీరా ఏమో మా హస్బెండ్కి బాక్స్లో పెడతారనమాట, అందుకని 2 తీసుకొస్తే ఒక 4 డేస్ వస్తాయి, అంటే వీక్ సరిపోతాయి, 5 డేస్కి అట్లా సరిపోతాయి అనమాట. ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ మేము తినేవన్నీ తెమ్మని చెప్పాను. క్వాంటిటీ ఆయన్ని డిసైడ్ చేసుకుంటారండి, ఏం కావాలని నేను చెప్తాను బయటకు వెళ్ళేటప్పుడు, ఇంకా దాన్ని బట్టి ఆయన తీసుకొస్తారనమాట. ఇంకా అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. అన్నీ చేసుకునే పని లేదండి, చాలా వరకు ఉన్నాయి ఫీల్డ్గానే, కానీ మంత్ కదా, ఇంక మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకులే, ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నేను ఇంకా అన్నీ ఒకేసారి తెప్పించుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి, పాడవని. గ్రాసరీస్ అయితే తెప్పించుకోనండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు 1/4 కేజీ, 1/2 కేజీ, లేదంటే పక్కన షాప్ నేనే వెళ్ళి తెచ్చుకుంటాను, అది ఇబ్బంది లేదు. డ్రై ఫ్రూట్స్ మాత్రం మా హస్బెండ్ ఏదో షాప్లో ప్రాపర్గా తీసుకొస్తారనమాట మంచివి, సో అక్కడ వెళ్ళాలి అంటే ఆయనే వెళ్ళాలి. సో అందుకని ముందు అవి అయితే తెప్పించేసుకున్నాను. మంత్ కూడా వస్తాయో లేదో తెలియదు, కానీ మొత్తం అయితే అన్నీ నేను తినేవన్నీ తెమ్మని చెప్పాను. ఇవి కూడా ఒక పనులైనా మేము చేసుకుంటాం అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉండదండి, నేను నా పద్ధతి చూపిస్తున్నాను. నేను వేరే వాళ్ళ దగ్గర చూసి లేదంటే విని నేర్చుకున్నాను, అట్లాగే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు కదా ఒకళ్ళు ఇద్దరు అని చెప్పి చెప్తున్నాను. ఏంటి అంటే ప్రతిసారి మనం ఇంకా రోజంతా చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. వీక్ డేస్ ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండాలి అంటే వీకెండ్స్ ఇలాంటి పనులు పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. పిల్లలు ఉన్నవాళ్ళు బేసిక్గా హస్బెండ్స్ కొంచెం ఇట్లా ఇంట్లో ఉంటారు కదా ఇలాంటి టైంలో, సాటర్డే సండే, అలాంటప్పుడు పిల్లల్ని వాళ్ళకి అప్పగిచ్చి ఒక 1 అవర్ 2 అవర్స్ కిచెన్లోకి వచ్చి పని చేసుకున్నాము అంటే చక్కగా పని అంతా అయిపోతుంది, మనకు కూడా వీక్ డేస్ రిలాక్స్గా ఉంటుంది. బేసిక్గా మా పాప లాంటి వాళ్ళు, పాపలు ఉంటే చెప్తున్నాను, పాప కానీ బాబు కానీ కొంచెం అల్లరి క్యాండిడేట్ ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. అలాంటప్పుడు మనకి వీక్ డేస్ కుదరదు, వాళ్ళకే చాలా టైం పోతూ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూర్చొని మాటలు చెప్పి వాళ్ళని అలా. ఇలా వీకెండ్స్ ఏంటంటే ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి అప్పగిచ్చేసి ఒక 1 అవర్ కిచెన్లోకి వచ్చామంటే నీట్గా పనులన్నీ అయిపోతాయి. ఇప్పుడు మా పాపని తీసుకొని బయటకు వెళ్ళొచ్చారు అనమాట గ్రాసరీస్ తేడానికి. వెజిటబుల్స్ అయితే ఆయనే వెళ్ళొచ్చారు, గ్రాసరీస్కి మాత్రం తీసుకెళ్లారు. ఇవి నువ్వు చదువుకుంటా ఉండు, నేను వెళ్ళి కొనుక్కొస్తానని చెప్పారు. సో ఇట్లాంటివి మనకు కొంచెం హెల్పింగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి చేసుకోవడం కూడా బాగుంటాయి. నేను ఏం చేయను అంటే ఒక నెయ్యి ఒకటి చేసుకోనండి ఇంట్లో, మిగతావన్నీ చేసుకుంటాను. నెయ్యి మా మమ్మీ పంపించింది నాకు, లేదంటే నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. ఇది నా ఏమంటారు డ్రై ఫ్రూట్స్ కౌంటర్, ఇది కూడా మొత్తం గ్లాస్కి షిఫ్ట్ చేసేసాను. అన్నీ చూపిస్తున్నాను అందుకే. ఇక్కడ ఇవి ఉంటాయి కదా మనకి ఏమంటారు చాక్లెట్వి, జామ్వి, ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా, వాటిల్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కటింగ్ సెక్షన్. ఏదైనా బోరింగ్ అండ్ కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొన్నిసార్లు ఇరిటేటింగ్గా ఉంటుంది. ఈరోజు అయితే కొంచెం ఇరిటేటింగ్గానే ఉండబోతుంది, ఎందుకంటే ఆ వాటర్ మిలన్లో సీడ్స్ అన్నీ తీసేయాలి. ఒక్క సీడ్ కూడా ఉండకూడదు అనమాట, జ్యూస్ వేసినా తీసేయాలి, కట్ చేసి తినడానికైనా తీసేయాలన్నమాట. ఒక్కొక్క రోజు అంతకుముందు ఎలా చేసేదాన్ని అంటే అండి, ఒక పార్ట్ కట్ చేసేసి మొత్తం అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని, పెద్ద వాటర్ మిలన్ని. తర్వాత అలా రోజు కట్ చేయాలంటే నాకు ఇబ్బందిగా అనిపించింది. సో నేను ఏం చేశానంటే ఒకసారి ఇలా కట్ చేసి డబ్బాకు పోసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇంక అప్పటి నుంచి నాకు ఈజీగా అనిపించింది, ఇక అదే మెథడ్ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఇది కట్ చేయడానికి అరగంట పట్టిద్దండి, ఇది చూపించడానికి మీకు 5-10 మినిట్స్ పడుతుంది వీడియో మొత్తం, కానీ ఇది అరగంట పడుతుంది ఓన్లీ వాటర్ మిలన్ కట్ చేయడానికి. 1-2-3 డేస్లో అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కట్ చేయకూడదు, పెట్టకూడదు అంటారు, బట్ నేనైతే చేసుకుంటానండి, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలాంటివి ఎక్కువ టైం పడతాయి, అందుకని అయితే నేను చేసుకుంటాను. ఇంత చిన్న ముక్కలు కూడా కట్ చేయాలి, సో టైం పడతాయి అన్నీ. వీక్ డేస్ అంటే ఇవన్నీ టైం తినేస్తాయండి పనులు మనకి కిచెన్లో.
ఇంకలో మీకు మాటలు చెప్తూనే ఉన్నాను, చేసుకుంటానే ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసారు గ్రాసరీ కూడా తీసుకొని. మా పాపను కూడా తీసుకెళ్ళానని చెప్పాను కదా, అదేదో తెచ్చుకుందనమాట లేస్ టైప్ది. ఇంకా తినడానికి అయితే వెళ్తుందంట, అది చెప్తుంది. దానికి కూడా బయట ఫుడ్ చాలా తగ్గించేసామండి. ఇంకా ఈ ఇయర్ న్యూ రెజల్యూషన్ అంటే అది బేసిక్గా మోస్ట్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలని ఫస్ట్ బేసిక్గా మేము తినకుండా ఉంటే మా పాప కూడా తినకుండా ఉంటుంది కదా, అదనమాట. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది వాటర్ మిలన్. ఆయన బయటకు వెళ్ళినప్పుడే తెలుసు కదా వెజిటేబుల్స్కి వెళ్ళారు అని చెప్పేసి కింద అయితే క్లాత్ పరుచుకొని డబ్బాలు కూడా అన్నీ క్లీన్గా పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో చిన్న చిన్నవన్నీ తీసేసి క్లీన్ చేసుకొని తెచ్చుకున్నాను, కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అవి ఆరినాయి, ఈలోపు ఇంకా ఫిల్ చేసుకోవాలి వీటికి. ఇలా చేసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం జ్యూస్ వేసుకున్నప్పుడు ఫిల్టర్ చేసుకునే పని ఉండదండి. ఆ పల్ప్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా బీట్రూట్ కట్ చేయనండి. బీట్రూట్ మాత్రం అప్పటికప్పుడే పీల్ చేసుకొని 2 ముక్కలు మిక్సీలోకి వేసేసుకుంటాను. బీట్రూట్ మాత్రం పీల్ చేయను, ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసి క్యారెట్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అదే డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తాను. కీరా మామూలుగా స్టోర్ చేసేస్తానండి, అది కూడా ఏం పీల్ చేయను. ఇంకా కటింగ్ సెక్షన్ అయితే ఏం లేవండి, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా 2 తెమ్మని చెప్పాను అనమాట. ఇంకా ఆఫీస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అవి పెట్టాలని చెప్పేసి. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉంటాయి చూడండి. ఇంకా ఆకుకూరలు ఉంటాయి కదా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇట్లాంటివి ఇంకా తీయాలి అంటే చాలా టైం పడతాయి కదా, మెంతాకు ఒకటి ఇట్లాంటివి. ఇంకా అట్లాంటివి అయితే నేను వీక్లీ 1-2 తెప్పించుకుంటానండి. కొత్తిమీర, పుదీనా కాకుండా ఆకుకూరలు అయితే 1-2 ఐటమ్స్ తెప్పించుకుంటాను వీక్కి. అవి అయిపోతే మళ్ళీ తెప్పించుకుంటాను, అంతేగాని ఒకటేసారి అవి కూడా తెప్పిను. ఎందుకంటే అంత యూసేజ్ మాకు ఉండదు, అవి వేస్ట్ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో మాకు ఎంత అవసరం అంతే తెప్పించుకుంటాను, ఎక్కువ అసలు తెప్పించుకోను, తక్కువే తెప్పించుకుంటాను. కావాలంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు, కానీ వేస్ట్ చేసుకోకూడదు అనేది నా బ్రెయిన్లో ఉండిపోద్ది. నేను ఎంత కావాలంటే అంతే చెప్పుకుంటాను. ఎక్కువ తెచ్చుకొని ఫ్రిడ్జ్ నిండా స్టోర్ చేసేసుకొని అవి పడేసుకొని ఎందుకు అలా అవసరం ఉండదు కదా అని చెప్పేసి నేను తెప్పించుకోను. ఇంకా అయితే మన వాటర్ మిలన్ కట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కర్బూజా, ఇవి కరెక్ట్గా మనకి 2-3 డేస్ వస్తాయి అనుకోండి. మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ చెప్తే ఒక అరగంట వెళ్ళి తీసుకొస్తారు, లేదని నేను తెచ్చుకుంటాను వెళ్ళి. అంతేగాని ఇంకా పడేసి స్టేజ్లో అయితే తేననమాట. ఇంకా అది ఈ కర్బూజా మాత్రం మనం కొంచెం వాటర్ పోసుకొని షుగర్ వేసుకొని జ్యూస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను షుగర్ వేసుకుంటారు చాలామంది, నేను ఇప్పుడైతే బెల్లం పౌడర్ వేసేస్తున్నాను దీనిలో కూడా. బెల్లం పౌడర్ కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది మనకి. ఇక్కడ నా వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుందో చెప్తానండి సింపుల్గా, ఎవరికన్నా యూజ్ అవుతుంది ఫాలో అవ్వండి. నేను సాటర్డే మార్నింగ్ పిండ్లు సెక్షన్ పెట్టుకుంటాను, అంటే ఇడ్లీ పిండి, గ్రైండర్ వేసుకున్నాక క్లీన్ చేసుకుంటాను. ఆ రొటీన్ కూడా ఒకసారి చూపించానండి, అది చూడకపోతే ఒకసారి ఆ వీడియోలో చూడండి. గ్రైండర్ క్లీన్ చేసుకుంటాను, మిక్సీ క్లీన్ చేసుకుంటాను, అక్కడ ఇంకా రైస్ కుక్కర్ ఇవి ఉంటాయి, కర్డ్ మేకర్ ఒకటి, ఎగ్ బాయిలర్ ఒకటి ఉంటాయి, అవి కూడా అన్నీ క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ గ్యాస్ కట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. సాటర్డే పొద్దున పూట ఇవి చేసుకుంటాను. ఈవినింగ్ వచ్చేసి ఇవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్ ఏమైనా కావాలంటే తెప్పించుకొని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా సండే వస్తే కుకింగ్ మాత్రం మా హస్బెండే చేస్తారండి. సండే నాన్ వెజ్ ఆయనే చేస్తారు, ఆయనకి ఇష్టం చేయడం. కుకింగ్ మాత్రం ఆయన చేస్తారు, కర్రీ అయినా బిర్యానీ అయినా. సో ఆ టైంలో నేను ఇంకేమంటారు బెడ్రూమ్స్ ఇవన్నీ బెడ్షీట్స్ అవన్నీ తీసి నీట్గా డోర్ మ్యాట్స్ ఇవన్నీ వాషింగ్ మిషన్కి ఇవి చూసుకుంటూ ఉంటాను. అనమాట సండే పొద్దున పూట. సండే ఈవినింగ్ ఇంకా మిగతా ఏమైనా ఆర్గనైజింగ్ పనులు ఉంటే చూసుకుంటాను. ఇంకంతే మోస్ట్లీ నా బట్టలు నీట్గానే ఉంటాయండి. కబోర్డ్స్ ఇలా అన్నీ ప్రతిసారి మనం చేసుకునేటప్పుడే ఆర్గనైజ్గా పెట్టేసుకున్నాం అనుకో, మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సిన పని ఉండదు. అంటే ఇప్పుడు బెడ్షీట్ తీస్తున్నప్పుడు అక్కడ బ్లడ్ పక్కన అవన్నీ క్లీన్ చేసుకొని వస్తే బెడ్రూమ్ నీట్గా అయిపోతుంది. క్లాత్స్ ఎటు నీట్గానే ఉంటాయి కదా, ఈ క్లోజెట్ ఎటు నీట్గానే ఉంటుంది కాబట్టి ఇంకా బెడ్రూమ్ నీట్గానే ఉన్నట్టు ఇట్లా అనుకుంటాను నేను. ఇంకా అంతే, సండే ఈవినింగ్ కొంచెం ఖాళీగానే ఉంటుంది, ఏమైనా స్నాక్స్ చేసుకుంటాము, లేదంటే లేదు. ఇలా ఉంటుంది నా వీకెండ్స్ మోస్ట్లీ ఇట్లా ఉంటుంది. బట్టలు మడత పెట్టుకొని సదిరేసుకుంటాను. ఇంకా బెడ్షీట్స్ అవి వస్తాయి కదా, ఇట్లా ఉంటుంది అనమాట రొటీన్. ఇది చెప్తున్నాను, ఇట్లా ఎవరికైనా కావాలంటే ఫాలో చేసుకోండి. ఎందుకంటే మనం అన్ని పనులు ఒకటేసారి పెట్టుకున్నా చేసుకోలేము. ఇంకా మీరు అనొచ్చు ఈ పౌడర్లు ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటావు అంటే అది ఉందండి, నెక్స్ట్ వ్లాగ్ అది రిలీజ్ చేస్తాను, అది కూడా చూడండి నేను ఎలా చేసుకున్నానో మీకు తెలుస్తుంది. ఈ పౌడర్లు అన్ని పనులు ఎక్స్ట్రా పనులన్నీ ఒకటే రోజు పెట్టుకుంటానండి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పాప స్కూల్కి వెళ్ళినాక వాళ్ళు వచ్చే వరకు సరిపోతుంది. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ నెక్స్ట్ వీక్ అదే ఉంటుంది, పౌడర్లు అన్నీ ఎలా చేసుకుంటాను ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి అనేది అది కూడా షూట్ చేశాను. బేసిక్గా దీనికంటే ముందే షూట్ చేశాను, కానీ ఇది ముందు అప్లోడ్ చేస్తున్నాను అనమాట.
అది కొంచెం ఎడిటింగ్ టైం పడుతుంది, అందుకని ఇది అప్లోడ్ చేశాను. ఇంకా సర్ఫ్ కూడా అయిపోయిందనమాట. ఇంకా ఏరియల్ యూజ్ చేస్తానండి, నాకు దీనివల్ల బాగుంటుంది, ఇంకా బట్టలకి ఏం ప్రాబ్లం లేదు, అందుకే ఇది అయితే యూజ్ చేసుకుంటాను. ఇదే కాదండి, నేను ఇంకా గంజి పెట్టుకుంటాను, ఇంకేమంటారు వైట్ క్లాత్స్కి బ్లూ పెట్టుకుంటాను, అన్నీ చేసుకుంటాను నేనే. సో మీకు సింపుల్గా ఉంటుంది. 10 మినిట్స్ వీడియోలో మనం 24 అవర్స్ చూపించలేం కదా లైఫ్లో ఏం జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మన ఆర్గనైజింగ్ ఏంటి, మన హోమ్ ఏంటి అనేసి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.